Hey guys, welcome back to my YouTube channel. This is ADN's Bike. ఈరోజు ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ కార్ని మేము 2022లో పర్చేస్ చేసాం. అప్పటి నుంచి నేను నా మొబైల్ని కార్కి కనెక్ట్ చేయాలంటే ఇదిగోండి ఇట్లాంటి కేబుల్స్ యూజ్ చేసేవాడిని. బట్ నేను ఇప్పుడు ఈ కేబుల్స్ని యూజ్ చేయకుండా ఈ చిన్న ప్రోడక్ట్ని కనెక్ట్ చేసుకొని నా ఫోన్ని వైర్లెస్గా కారు కనెక్ట్ చేస్తున్నాను. అది ఎట్లాగో ఈ వీడియోలో మీకు చెప్తాను. మీ కారు కూడా ఇలా కేబుల్స్తో మెస్సీగా ఉంటుందా? నేను ఎప్పుడు ఫోన్ని కారుకి కనెక్ట్ చేయాలన్నా ఇదిగోండి ఇట్లా కేబుల్ కారుకి పెట్టేసి ఇలా ఫోన్ని కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే నాకు ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో కానీ యాపిల్ కార్ప్లే కానీ ప్లే అయ్యేది. చాలా ఇరిటేటింగ్గా ఉండేది నాకైతే ఇది. ఎందుకంటే నేను ఎక్కువ లాంగ్ రైడ్స్ వెళ్ళేవాడిని, లాంగ్ ట్రావెల్ చేసేవాడిని. అప్పుడు ఏమవుతుందంటే నా ఫోన్ 100% ఛార్జ్ అయిపోయింది, అంటే 100% ఛార్జ్ ఫుల్ అయిపోయింది. కానీ నేను ఈ కేబుల్ తీయలేను, ఎందుకంటే నాకు ఇక్కడ మ్యాప్స్ వస్తాయి, ఇక్కడ లొకేషన్స్లో మ్యాప్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ కేబుల్ తీసానంటే అక్కడ మ్యాప్స్ పోతాయి. అప్పుడు నేను ఇది చేతిలో పట్టుకొని కానీ ఎక్కడన్నా పెట్టుకొని కానీ చూసుకోవాల్సి వచ్చేది. సో ఇది నాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. ఎందుకంటే ఆ కేబుల్ పద్దాక పెట్టి ఉన్న ఫోన్ బ్యాటరీ ప్రాబ్లం అయిపోతుంది. అసలే మనకి ఐఫోన్స్ అంటే నేను రికార్డ్ చేసిన ఫోన్ వేరు. సో నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ ఫోన్ పెట్టేది చూపిస్తున్నా. అసలే మనం యూజ్ చేసేది ఐఫోన్, దానిలో సర్కిల్ కౌంట్ ఉంటుంది, బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది ఈజీగా, బ్యాటరీ పర్సెంటేజ్ అనేది. సో ఇవన్నీ నేను ఫేస్ చేసిన తర్వాత చాలా రీసెర్చ్ చేశాను అనమాట. ఫస్ట్ నేను ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ ఏం తోపు అని చెప్పి నేను చెప్పను. నేను నా ఓన్ డబ్బులతో నేను కొనుక్కొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రమోషన్లో వచ్చి ఉంటే తోపు అని చెప్పేసి చెప్తారేమో, కానీ ఇది నేను నా డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నా. ఇదే తోపు మార్కెట్లో అని చెప్పేసి అయితే నేను చెప్పను, ఎందుకంటే దీనికి మించి ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు. నాకు కనిపించింది, నాకు ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ అయింది. నేను దీన్ని ఒక 5-6 months నుంచి యూజ్ చేస్తున్నా. 5-6 months నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. బట్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. ఈరోజు నేను మీకు ఆ ప్రోడక్ట్ని చూపించబోతున్నా. ఇది ఈ చిన్న ప్రోడక్ట్ వల్ల నేను ట్రావెల్ చేసేటప్పుడు చాలా కాంప్లికేషన్స్ అయితే తప్పించుకుంటున్నాను. పద్దాక కేబుల్ ఫోన్కి కనెక్ట్ చేసేసి బ్యాటరీ ఫుల్ అయిపోయినా కానీ కనెక్ట్ చేసి ఉంచడం, ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి మ్యూజిక్ క్వాలిటీ కూడా దీనిలో బాగానే ఉంది. చాలామంది ఏంటంటే వైర్లెస్ అయితే మ్యూజిక్ క్వాలిటీ తగ్గిపోద్ది అని చెప్పేసి అంటారు. బట్ నాకైతే ఆ ప్రాబ్లం లేదు. దీనితో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. అప్పుడప్పుడు కొంచెం ఇరిటేట్ చేస్తుంది, బట్ పర్లేదు. ఈ కేబుల్స్ అన్ని గుచ్చుకొని ఇప్పుడు ఏమన్నా వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే పేమెంట్ చేయడానికి ఫోన్ తీసుకెళ్ళాలి, ప్లగ్ పీకాలి, వెళ్ళాలి, పేమెంట్ చేసి రావాలి, మళ్ళీ ప్లగ్ కూర్చాలి కార్ కనెక్ట్ చేయాలంటే. సో ఈ కాంప్లికేషన్స్ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం ఈ ప్రోడక్ట్. సో ఫస్ట్ మీకు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ వచ్చేసి వ్యాంట్రో కార్ వైర్లెస్ అడాప్టర్ అని ఉంది చూడండి. ఈ ప్రోడక్ట్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. మన చిన్న బాక్స్, చాలా చిన్న బాక్స్. దీన్ని ఓపెన్ చేసి దీని ప్రోడక్ట్ని బయటికి తీస్తే మీకు దీనిలో ఇది ఉంటుంది, ఏదైతే వైర్లెస్ కార్ప్లేది మనం యూజ్ చేస్తామో ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ప్లస్ సి పిన్ ఉంటుంది. ఒకవేళ మీ కార్లో లేదంటే మీరు ఈ ఏకి ఈ సి పిన్ని కనెక్ట్ చేసుకొని ఇట్లా కనెక్ట్ అవ్వు. సో ఈ ఏకి ఈ సి పిన్ని ఇట్లా కనెక్ట్ చేసుకొని మీరు కారు కనెక్ట్ చేసేసుకోవచ్చు. లేదు మీ దానిలో ఉందంటే ఇది కనెక్ట్ చేసేసుకోవచ్చు. లేటెస్ట్గా వచ్చే కార్స్కి మొత్తం సిఏ ఇస్తున్నారు. మాది కూడా లేటెస్టే. మా ఓడు ఎందుకు పనికి మళ్ళీ పని చేసాడో నాకు అర్థం కాలేదు. ఆ వైర్లెస్ ఇచ్చేసి ఉంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. దీని తర్వాత మోడల్కి మొత్తం వైర్లెస్సే. మా దానికి ఎందుకు ఇట్లా చేసాడో నాకు తెలీదు. సో ఈ కేబుల్ని నేనైతే కార్కి పెడతా, బట్ నేను ఒక కాంప్లికేషన్ అయితే ఫేస్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మాది పిన్ ఉంటుంది. సో ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే ఈ వైర్లెస్ యాపిల్ కార్ప్లే కానీ ఆండ్రాయిడ్ ఆటో కానీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది మనకి. ఈ కేబుల్ని తీసేస్తే మనకి ఈ కార్ప్లే అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ పిన్ చూడండి, ఒక సైడ్ బండగా ఉంది, ఇంకో సైడ్ సన్నగా ఉంది. మా దానిలో ప్లగ్ ఇక్కడ ఉంది. ఈ ప్రోడక్ట్ని నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టాలి. చూసారా, ఇక్కడ పట్టింది. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఇటు తిప్పి ఉండేది కాదు. ఇది యాక్చువల్గా ఇట్లా పెట్టి పెట్టాలి. నేను తీసుకున్నప్పుడు చాలా కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేశాను దీంతో. అంటే ఇక్కడ పెడితే నాకు ఇక్కడ స్పేస్ లేదు, ఇంకా ఇక్కడ పెట్టడానికి నాకు స్పేస్ లేదు. ఇటు సైడ్ ప్లగ్కి ఎక్కువ వచ్చేసింది కదా, ఇది ఇక్కడ సరిపోవట్లా. అది అటు తిప్పి పెట్టాలి నేను. సో నేను అప్పుడు ఏం చేశానంటే
నాకు ఈ వెహికల్స్ గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ పార్ట్ మొత్తం పీకేసా. ఇదంతా పీకేసి ఈ ఈ వైర్లెస్ కనెక్షన్ని తీసేసి కేబుల్ పెట్టడానికి ఇది ఉంటుంది కదా, దీన్ని నేను రివర్స్ చేసి పెట్టా. అప్పుడు నేను దీన్ని ఇట్లా పెట్టుకోవడానికి నాకు పాసిబిలిటీ అయింది. ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే నాకు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ముందు నేను ఇట్లా కాదు, యాక్చువల్గా ఇట్లా పెట్టాల్సి ఉండేది. సో మీకు అది ఐడియా ఉండుంటే మీరు అది చేంజ్ చేసుకొని అయితే ఈజీగా కనెక్ట్ చేసేసుకోవచ్చు. నా కార్లో నేను ఇది ఫేస్ చేశాను. సో ఇలా కార్ కనెక్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మనకి రెడ్ లైట్ అయితే వస్తుంది. ఇదిగోండి రెడ్ లైట్ వస్తుందా, ఆ రెడ్ లైట్ ఇండికేషన్ ఏంటంటే డివైస్ని సెర్చ్ చేస్తుంది. సో ఇప్పుడు నాది ఫోన్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఫోన్ అంతా ఇక్కడికి వచ్చేసింది. మ్యాప్స్ కానీ మ్యూజిక్ కానీ ప్రతిదీ నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. నేను ట్రావెల్ చేసేటప్పుడు నాకు అసలు ఏ ప్రాబ్లం లేకుండా నేను హ్యాపీగా ఇక్కడ నుంచి లొకేషన్స్ పెట్టుకొని కానీ ఏదైనా చూసుకుంటా మనం వెళ్ళిపోవచ్చు. ఈ చిన్న ప్రోడక్ట్ మీ కార్లో ఉండాలని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీది వైర్లెస్ కార్ప్లే కాకపోతే, అంటే కేబుల్స్ పెట్టి కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండుంటే మీ కార్కి, ఈ ప్రోడక్ట్ మీ కార్లో ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఈ వీడియో మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. ఎవరి కార్లో అయితే ప్లగ్ పెట్టి మీరు మ్యూజిక్ ప్లే చేసుకుంటారో, సింపుల్గా మీరు ఒక చిన్న డివైస్ని ఇన్సర్ట్ చేస్తే చాలు, వైర్లెస్గా మీరు మ్యూజిక్ ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ ప్రోడక్ట్ని ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది నేను చెప్పలేదు కదా, ఇప్పుడు నేను చెప్తాను. నా ఆండ్రాయిడ్ ఫోన్ అయితే నేను కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో నా ఫోన్ని డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకి బ్లూటూత్ ఆన్ చేయమని చూపిస్తుంది. అట్లాగే వైఫై కూడా కనెక్ట్ చేయాలి. అవైలబుల్ డివైస్ దగ్గర మనకు వస్తుంది. ఇదిగోండి ఈ పేరే వస్తుంది, CAR2 B462 అని. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి, CAR2 B462. సో దాన్ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు పెయిర్ అవుతుంది. ఇదిగోండి పెయిర్ కనెక్టెడ్. ఒక 1 మినిట్ కూడా కాదు, కొన్ని సెకండ్స్ వెయిట్ చేస్తే చాలు ఈ ఫోన్ మొత్తం అక్కడ కనెక్ట్ అయిపోతుంది. ఈ ఇంటర్ఫేస్ ఏంటంటే ఆండ్రాయిడ్ది ఈ సగమే వస్తుంది. అదే ఐఫోన్ అయితే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది మనకి. ఈ ఫోన్కి నేను ఎట్లాంటి కేబుల్స్ కనెక్ట్ చేయాల, జస్ట్ ఈ ఒక్క చిన్న డివైస్తో నా ఫోన్ అంతా అక్కడికి వచ్చేసింది. నేను ఇక్కడ నుంచి స్పాటిఫై ప్లే చేసుకోవచ్చు, మ్యాప్స్ పెట్టుకోవచ్చు, కాల్స్ మాట్లాడుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. సో మ్యూజిక్ క్వాలిటీ కూడా వినిపిస్తా మీకు. క్వాలిటీలో డ్రాప్ అసలు కొంచెం కూడా డ్రాప్ అవ్వదు. ఇదే కాదు, మీరు ఏ కార్లో పెట్టుకున్నా మ్యూజిక్ లో క్వాలిటీ డ్రాప్ అయిపోతుందని మీరేం టెన్షన్ అవసరం లేదు. సో ఈ ప్రోడక్ట్ మీద ప్రైస్ మనకి 6,999 అంటే 7,000 చూపిస్తుంది. బట్ నేను కొన్నది ఇది 1,500కే. దీని లింక్ కింద ఆ ప్రొడక్ట్స్ లో ఇచ్చేస్తాను. మీకు కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. నా మాట వినండి, ఇది ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఈ రోజుకి వీడియో అయితే. ఈ ప్రోడక్ట్ గురించి నేను ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నా. ఫైనల్లీ ఈ రోజు అయితే షేర్ చేసుకున్నా. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే మార్కెట్లో ది బెస్ట్ ప్రోడక్ట్ నేను చెప్పను, దీనికంటే బెటర్ ఉంటాయేమో. నేను ఇది యూస్ చేసి నా ఓనర్షిప్ రివ్యూని అయితే నేను మీకు ఇస్తున్నా. సో దట్స్ వీడియో గైస్. Hope you guys enjoy this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adion Sovaik signing out.